రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. అక్కడ ఫ్యాన్ తీగలు తెగిపోయాయా? ఎక్కడికక్కడ బేరింగ్స్ జామ్ అయిపోయాయా? టీడీపీ ముఖ్యుడి నియోజకవర్గంలో పాగా వేస్తామని, జెండా ఎగరేస్తామని ఎన్నికలకు ముందు తొడలు వాచిపోయేలా కొట్టి సంపెంగ నూనె రాసి మరీ మీసాల మేలేసిన నాయకులంతా ఇప్పుడు ఏమైపోయినట్టు? కనీసం బాధలు చెప్పుకుందామని కేడర్ ఫోన్ చేసినా తీయలేని దైన్యం ఎందుకొచ్చిందో? అసలు ఏదా నియోజకవర్గం? వైసీపీ నేతలు అంతలా కాలు దువ్విన ఆ టీడీపీ ముఖ్యుడెవరు? కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డా. 1989 నుంచి ఇప్పటిదాకా ఇక్కడ ఓటమి అన్నదే లేదు ఆయనకు. కానీ 2019 ఎన్నికల తర్వాత ఇక కుప్పంలో టీడీపీ పనైపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది వైసీపీ. చంద్రబాబును ఓడించేందుకు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా పెద్ద కసరత్తే చేశారు వైసీపీ పెద్ద నాయకులు. అలాంటి వైసీపీ ఇప్పుడు ఇదే గడ్డ మీద గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోందట. ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత క్రమంగా ఫ్యాన్ పార్టీ ప్రాబల్యం తగ్గుతోందన్నది కుప్పం టాక్. ఎన్నికలకు ముందు వైనాట్ 175 నినాదం ఊపుతో వైనాట్ కుప్పం అని ప్రత్యేకంగా ప్రస్తావించింది వైసీపీ అధిష్టానం. అలాగే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఎంపీపీలను కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకుంది వైసీపీ. కానీ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన 5 నెలల్లోనే సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తోందని పొలిటికల్ పరిశీలకులు అంటున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తిరుగులేని మెజారిటీ సాధించడంతో పాటు కుప్పంలో మరోసారి చంద్రబాబు జయకేతనం ఎగరేయడం, అందున ఇప్పుడు ఎక్స్ట్రా కేర్ తీసుకుంటూ ఉండడంతో స్థానికంగా వైసీపీ అని చెప్పుకునేందుకు లీడర్లు ముందుకు రావడం లేదన్నది లోకల్ టాక్. ప్రతిపక్ష నాయకులు కొందరు అజ్ఞాతంలోకి వెళితే మరికొందరు కండువాలు మార్చేశారు. మరికొందరు కేసులతో జైలుకు వెళ్లక తప్పదని అంటున్నారు. అసలు తాము అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలోనే చంద్రబాబుకు చెక్ పెట్టడానికి పెద్ద స్కెచ్చే వేశారట వైసీపీ లీడర్స్. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూపిస్తూ కుప్పం చంద్రబాబు చేజారిపోతోందని, సంచలనాలు నమోదవబోతున్నాయంటూ నానా హంగామా చేశారు ఫ్యాన్ లీడర్స్. తీరా ఇప్పుడు చూస్తుంటే ఫ్యాన్ తీగలు తెగుతున్న పరిస్థితి. కుప్పం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న భరత్కు నాడు అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అంతటితో ఆగకుండా ఆయన్ని చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుణ్ణి చేశారు. స్వయంగా నాడు సీఎం హోదాలో జగన్ కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతిసారి భరత్ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని భరోసా కూడా ఇచ్చి వెళ్లారు. ఇక కుప్పంకు హంద్రీనీవా నీళ్లు, 65 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు అంటూ నానా హంగామా జరిగింది. అలా కుప్పంపై తాము ఫోకస్ పెంచితే చంద్రబాబు డిఫెన్స్లో పడిపోతారని, ఆయన సొంత నియోజకవర్గం మీదే ఎక్కువ దృష్టి సారిస్తే తాము మిగిలిన చోట్ల బాగా లాభపడొచ్చన్నది వైసీపీ వ్యూహంగా అప్పట్లో చెప్పుకున్నారు. సీన్ కట్ చేస్తే ఆ ఎత్తులన్నీ చిత్తైపోయి ఇప్పుడు నియోజకవర్గంలో వైసీపీకి నాయకుడే లేకుండా పోతున్న పరిస్థితి. ఇప్పటికే పలువురు వైసీపీ స్థానిక నాయకులు టీడీపీ నాయకత్వానికి టచ్లోకి వెళ్లారట. కీలకమైన నేతలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెప్పుకుంటున్నారు. కీలక నేతలైన విద్యాసాగర్, రెస్కో చైర్మన్ గా పనిచేసిన సెంధిల్ కుమార్ బెంగళూరుకే పరిమితమైనట్లు సమాచారం. ఇక కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. కౌన్సిలర్స్ కూడా ఆయన బాటే పట్టడంతో మున్సిపాలిటీ వైసీపీ చేజారిపోయిన పరిస్థితి. నాడు అంటే కుప్పం వెళ్లి మకాం పెట్టి చంద్రబాబును ఓడిస్తామని సవాల్ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి సైతం ఇప్పుడు ఆ వైపే చూడడం లేదంటున్నారు. దీంతో కుప్పం వైసీపీ ఒక రకంగా దిక్కులేనిదైందన్నది నియోజకవర్గంలో నడుస్తున్న టాక్. ఇంత జరుగుతున్నా ఇక్కడ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ మాత్రం నాకే సంబంధం లేదన్నట్లుగా హైదరాబాద్, బెంగళూరుకు టూర్స్ వేస్తున్నారట. కనీసం కేడర్ బాధలు వినడానికి కూడా నాయకులు ఫోన్లు ఎత్తకపోవడంతో దిక్కుతోచని కార్యకర్తలు ఆందోళనలకు సైతం దిగుతున్నట్లు తెలిసింది. ఇంకో 4 ఏళ్ల పాటు పరిస్థితి ఇలాగే ఉంటే కుప్పంలో వైసీపీ ఉండేదట అని చెప్పుకోవాల్సి వస్తుందని ఆ పార్టీ నాయకులే అంటున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.